హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిదీపక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మొబైల్‌లో 3D కార్టూన్ వీడియో ఎలా చేయాలో చెప్తాను ఏఐ టూల్స్‌తో. వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్‌లో లియోనార్డ్ ఏఐ అని అయితే సెర్చ్ చేయాలి. LEONARDO AI అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే ఒక వెబ్‌సైట్ అయితే వచ్చింది కదా! ఆ వెబ్‌సైట్ మీద అయితే మనమైతే క్లిక్ చేయాలి. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే మనకైతే కొంచెం సేపు అయితే లోడింగ్ అయితే వస్తుంది. లోడింగ్ అయితే వచ్చాక ఆ వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. వెబ్‌సైట్ మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ వెబ్‌సైట్‌లో మనం ఏమేం చేయొచ్చో డీటెయిల్‌గా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసి అయితే ఉంటాయన్నమాట. మనం ఏం చేయాలంటే ఈ వెబ్‌సైట్ గురించి అయితే డీటెయిల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకొని పైకైతే వెళ్ళి గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే సైన్ అప్ అవ్వమంటుంది. మీ గూగుల్ అకౌంట్‌తో కానీ, యాపిల్ అకౌంట్‌తో కానీ, ఈమెయిల్, మైక్రోసాఫ్ట్‌తో కానీ లాగిన్ చేయొచ్చు. నేనైతే గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా మొబైల్ ఫోన్‌లో ఉన్న గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అయితే చేస్తున్నాననమాట. సైన్ అప్ అయితే చేసిన తర్వాత లియోనార్డ్ ఏఐ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా అయితే ఉంటుందనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. మనం గూగుల్ క్రోమ్‌లో పైనైతే మనకి 3 డాట్స్ అయితే ఉంటాయి కదా! ఆ 3 డాట్స్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. ఆ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డెస్క్‌టాప్ సైట్‌ని అయితే మనమైతే ఆన్ చేయాలి. డెస్క్‌టాప్ సైట్‌ని అయితే ఆన్ చేస్తే మనకు కొంతసేపు అయ్యాక వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే మారుతుంది. టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే యాక్సెప్ట్ చేసేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక ప్యానెల్ అయితే ఉంటుంది. ఆ ప్యానెల్‌లో ఏఐ టూల్స్ దగ్గర ఇమేజ్ క్రియేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం గనుక లియోనార్డ్ డేలో ఫస్ట్ టైమ్ అయితే వస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇమేజ్ డైమెన్షన్ అనమాట. నేను 16:9 సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇమేజెస్ అయితే ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని ఇమేజెస్. అలాగే పైన ఏదో ఒక ప్రాంప్ట్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ ప్రాంప్ట్ బాక్స్‌లో మనకి ఎలాంటి ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్‌కి అయితే మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేనైతే క్రియేట్ ఇమేజ్ ఆఫ్ ది ఇండియన్ క్యూట్ కిడ్స్ 3D స్టైల్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత జనరేట్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకు. జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక 24 క్రెడిట్స్ అయితే పోతాయన్నమాట. ఫర్ సపోజ్ మనం ప్రాంప్ట్‌లో ఏమన్నా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ కావాలంటే మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. లేదా చాట్‌జీపీటీతో మీరైతే ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇమేజెస్ జనరేట్ అవ్వడానికి కొంచెం సేపు టైం అయితే పడుతుందన్నమాట. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. నేనైతే 4 ఇమేజెస్ అయితే పెట్టాను కాబట్టి నాకు ఆ 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఆ 4 ఇమేజెస్‌లో మనం యానిమేషన్ చేయడానికి మనకి ఏ ఇమేజ్ అయితే బాగా అనిపిస్తుందో ఆ ఇమేజ్ మీద అయితే మనమైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే ఆ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. నేను అక్కడ అలో ఇది ఇచ్చి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే గూగుల్ క్రోమ్‌లో ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయాయనమాట. ఇమేజెస్ కూడా క్వాలిటీ అయితే బాగా అయితే ఉంటుందనమాట. ఓకే. ఇలా మనకి యానిమేషన్ తగ్గట్టు ఎలాంటి 3 ఇమేజెస్ అయితే కావాలనుకుంటున్నామో అలాంటి 3 ఇమేజెస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన ప్రాంప్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాననమాట. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రాంప్ట్ అయితే వాడి మీరు కూడా సేమ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేయండి. నెక్స్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి లూమా ల్యాబ్స్ ఏఐ అని అయితే సెర్చ్ చేయాలి. లూమా ల్యాబ్స్ ఏఐ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకు వెబ్‌సైట్ అయితే వస్తుంది. లూమా డ్రీమ్ మెషిన్ అని. ఆ లూమా ఏఐ మీద క్లిక్ చేస్తే మనకు కొంచెం సేపు అయితే లోడింగ్ అయితే వస్తుంది. మీరు గనుక ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. మనకు కొంచెం సేపు లోడింగ్ వచ్చిన తర్వాత కింద ట్రై నౌ అని అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ట్రై నౌ మీద క్లిక్ చేయగానే సైన్ అప్ విత్ గూగుల్, సైన్ అప్ విత్ యాపిల్ అని అయితే అడుగుతుంది. నేను సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీ మొబైల్ ఫోన్‌లోని గూగుల్ అకౌంట్‌తో ఏదైనా లాగిన్ చేయొచ్చు. మనకి ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. అక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన లియోనార్డ్ ఏఐలో జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రాంప్ట్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ ప్రాంప్ట్ బాక్స్‌లో అయితే మనకి మనం ఆ ఇమేజ్ గురించి అయితే మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నేనైతే కిడ్స్ రైడింగ్ సైకిల్ ఇన్ ద పార్క్ అని అయితే నేనైతే కొంచెం అయితే ఇస్తున్నాననమాట. ఆ ఇమేజ్ తగ్గట్టు. కావాలంటే మీరు ఇక్కడ మూవ్ లెఫ్ట్, మూవ్ రైట్ అని ఇస్తే ఆ ఇమేజ్ అయితే తగ్గట్టు యానిమేషన్ అయితే మనకి జనరేట్ అయితే అవుతుంది. ఈ లూమా ల్యాబ్స్ ఏఐలో మనకి యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వస్తుందనమాట. కొంచెం అయితే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే డ్రీమింగ్ అని చెప్పి అయితే కొంచెంసేపు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయ్యాక మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మన వీడియో అయితే ఇక్కడే చూసుకోవచ్చు. లేదా డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యి మన మొబైల్ ఫోన్‌లోకి అయితే చాలా అంటే చాలా ఫాస్ట్‌గానే సేవ్ అయితే అవుతుందనమాట. డౌన్లోడ్ అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చేసిన యానిమేషన్ వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది.
ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసి వీడియోస్ అయితే చెక్ చేయండి ఒకసారి.